హాయ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా మనం ట్రేడింగ్ చార్ట్ని అర్థం చేసుకోవాలి. చార్ట్లో మనం ముందుగా చూసేది క్యాండిల్ స్టిక్స్, గ్రీన్ అండ్ రెడ్. అసలు క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి అండ్ ఇవి ట్రేడింగ్లో ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ నేను ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు చూడండి. క్యాండిల్ స్టిక్ అంటే ఒక స్పెసిఫిక్ టైంలో ప్రైస్ మూమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్రతి ఒక్క క్యాండిల్లో 4 కామన్ థింగ్స్ ఉంటాయి. అవేంటంటే ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్, హైయెస్ట్ ప్రైస్, లోయెస్ట్ ప్రైస్ అండ్ ఈ మిడిల్లో ఉన్నది బాడీ. ఇప్పుడు మనం బుల్లిష్ క్యాండిల్ గురించి తెలుసుకుందాం. బుల్లిష్ క్యాండిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ క్యాండిల్ ఎలా ఏర్పడుతుందంటే సర్టెన్ టైం పీరియడ్లో మార్కెట్ పైకి వెళ్తే ఆ టైంని రిప్రజెంట్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ ఏర్పడుతుంది. మీరు ఈ గ్రీన్ క్యాండిల్ని గమనిస్తే ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ కిందకి వచ్చింది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ స్ట్రాంగ్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళింది అండ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో ఇది ఓపెనింగ్ ప్రైస్, ఇది క్లోజింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ఇక్కడ వరకు కిందకి వచ్చింది కాబట్టి ఇది లోయెస్ట్ ప్రైస్ అండ్ ఇక్కడ వరకు పైకి వెళ్ళింది కాబట్టి ఇది హైయెస్ట్ ప్రైస్. మీరు ఇక్కడ గమనించాల్సింది గ్రీన్ క్యాండిల్కి ఓపెనింగ్ ప్రైస్ కిందకు ఉంటుంది అండ్ పైన క్లోజింగ్ ప్రైస్ ఉంటుంది. సో అది గ్రీన్ క్యాండిల్గా ఏర్పడుతుంది. ఇప్పుడు మనం బేరిష్ క్యాండిల్ గురించి తెలుసుకుందాం. బేరిష్ క్యాండిల్ రెడ్ కలర్లో ఉంటుంది అండ్ మార్కెట్లో ప్రైస్ కిందకు వస్తే బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మీరు ఈ క్యాండిల్ని గమనిస్తే ఈ క్యాండిల్లో ఓపెనింగ్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉండడంతో ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి క్లింది. సో ఈ క్యాండిల్లో ఓపెనింగ్ ప్రైస్ ఇది అండ్ క్లోజింగ్ ప్రైస్ ఇది అండ్ ఇది హైయెస్ట్ ప్రైస్ అండ్ ఇది లోయెస్ట్ ప్రైస్. గ్రీన్ క్యాండిల్ మరియు రెడ్ క్యాండిల్కి డిఫరెన్స్ ఏంటంటే గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ ప్రైస్ కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అవుతుంది అండ్ రెడ్ క్యాండిల్కి పైన ఓపెన్ అయ్యి మరియు కింద క్లోజ్ అవుతుంది. ఇప్పుడు వరకు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పింది జస్ట్ ఒక బేసిక్స్ మాత్రమే. ఈ క్యాండిల్ స్టిక్స్కి సంబంధించి కొన్ని ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉండి ఈ ప్యాటర్న్స్ ఫామ్ అయితే అక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. ప్యాటర్న్స్ ఏంటంటే హ్యామర్, మార్నింగ్ స్టార్, 3 వైట్ సోల్జర్స్, బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉండి అక్కడ నుంచి ఈ ప్యాటర్న్స్ ఫామ్ అయితే అక్కడ నుంచి మార్కెట్ కిందకి పడుతుంది. ఈవినింగ్ స్టార్, హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్, బుల్లిష్ ఎంగల్ఫింగ్, ఇలా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి. వీటి గురించి నేను రాబోయే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కేవలం ఒక బేసిక్ వీడియో మాత్రమే. ఇలాంటి స్టాక్ మార్కెట్ మరియు ట్రేడింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.